వెల్కమ్ టు టీ న్యూస్. నేను స్వేచ్ఛ. అప్డేట్ చూసే ముందు హెడ్లైన్స్. దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యం చేర్చిన పార్టీ బీఆర్ఎస్. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేసీఆర్ శుభాకాంక్షలు. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలు. దేశం గర్వించే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్న బీఆర్ఎస్ అధినేత. రాష్ట్ర ప్రజల ఆదరణ పొందేందుకు ప్రతినబూనాలి. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలకు గులాబీ దళపతి పిలుపు. ఇవాళ నాగర్ కర్నూల్లో కేసీఆర్ ప్రచారం. ఉయ్యాలవాడ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు రోడ్ షో. ఊరు వాడల్లో గులాబీ అభ్యర్థుల ప్రచారం. నీరాజనాలు పడుతున్న జనం. మణిపూర్లో కుకీ మిలిటెంట్ల హింసాకాండ. 2 సిఆర్పీఎఫ్ జవాన్ల హత్య. దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యానికి చేర్చిన తెలంగాణ అస్తిత్వ రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక దినోత్సవం ఇవాళ. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ రాజకీయ పార్టీల చరిత్రలోనే బీఆర్ఎస్ది ప్రత్యేక స్థానమన్నారు. ప్రజల స్వయం పాలన ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో దరి దొరకని స్థితిలో ఉన్న తెలంగాణ సమాజానికి ప్రజాస్వామిక పార్లమెంటు పంథాలో దిక్సూచిగా నిలిచిందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి 23 ఏళ్లుగా ఎన్నో విజయాలు సాధించిందని చెప్పారు. వేలాది సంఖ్యలో తెలంగాణ నాయకత్వాన్ని తీర్చిదిద్ది ప్రగతి పదంలో రాష్ట్రాన్ని నడిపించిన ఘనత బీఆర్ఎస్కు దక్కుతుందన్నారు. త్యాగాల పునాదుల మీద పుట్టి ప్రత్యేక రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడడంతో పాటు 10 ఏళ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించడంలో బీఆర్ఎస్ కీలక భూమిక పోషించిందన్నారు. తద్వారా తెలంగాణ దేశం గర్వించే రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఇది ప్రజాస్వామికవాదులందరికీ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని చెప్పారు. అటు బీఆర్ఎస్ విజయాలతో పాటు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ పలు మైలురాళ్లు అధిగమించడానికి బలమైన పునాదులు వేసింది పార్టీ కార్యకర్తలేనన్నారు పార్టీ అధినేత కేసీఆర్. ప్రజలు, మేధావి వర్గాలతో మమేకమై కొనసాగించిన వారి ఉద్యమ అంకిత భావమే నేటి తెలంగాణ ప్రగతికి కారణమని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు దన్నుగా నిలుస్తూ వారి ఆదరణ మరింతగా పొందేందుకు నాయకులు, కార్యకర్తలు ఈ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతినబూనాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో గులాబీ జెండాను ఆవిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు పార్టీ తరపున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం నిరంతరం బీఆర్ఎస్ పనిచేస్తూనే ఉంటుందని కేటీఆర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం అంటే గులాబీ శ్రేణులందరికీ పండుగ రోజు. ఏప్రిల్ 27, 2001 నాడు జలదృశ్యం వేదికగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా విస్తరించింది. రాష్ట్ర రాజకీయాల్లోనే తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. అలాంటి బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకోనుంది. ఈ వేడుకలను గొప్పగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గులాబీ క్యాడర్ యావత్తు ప్రచార కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ యావత్
క్యాడర్ ప్రచార కార్యక్రమంలో నిమగ్నమైన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయాల కేంద్రంగా జరుపుకోవాలని సూచించారు. జిల్లా పార్టీ కార్యవర్గంతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పార్టీ తరపున కేటీఆర్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏప్రిల్ 27, 2001 నాడు తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పుట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం బీఆర్ఎస్ అహర్నిశలు కృషి చేసిందన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది రైతులు, శ్రామికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు వారి అభివృద్ధి కోసం పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. రానున్న రోజుల్లోనూ తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో గులాబీ జెండాను ఆవిష్కరించనున్నారు. పదేళ్ల పాలనలో దేశానికి బీజేపీ ఏం చేసిందని నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మోదీ ఇచ్చిన నినాదాల్లో ఒక్కటైనా నిజమైందా అని ప్రశ్నించారు. మోదీవన్నీ కట్టుకథలు, పిట్టగథలని దుయ్యబట్టారు. సబ్కా సాథ్, సబ్కా సత్యనాశ్ అంటూ సురకలంటించారు. ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇచ్చారా అంటూ నిలదీశారు. దేశాన్ని నాశనం చేసిన మోదీ విశ్వగురువా అని మండిపడ్డారు. ఈ మేరకు మహబూబ్ నగర్లో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. 3 పార్టీలు నిలబడ్డాయి. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, రెండవది కాంగ్రెస్ పార్టీ, మూడవది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ ఈ దేశాన్ని 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తూ ఉంది. ఆడియో వినండి. ఇక్కడ స్పీకర్ దయచేసి ఒక మాట ఆలోచన చేయాలి. ఇక్కడ నిల్చున్న బీజేపీ అభ్యర్థి ఎవరు, ఆమె గుణగణాలేంది, బీజేపీ గవర్నమెంట్ ఈ దేశానికి చేసిందేంది, ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎన్ని నినాదాలు చెప్పిండు నరేంద్ర మోడీ, కనీసం ఒక 100 నినాదాలు చెప్పిండు. 100 ఒక్క నినాదమన్న నిజమైందా? నరేంద్ర మోడీ చెప్పినటువంటి కట్టుకథలు, పిట్టుకథల ఒక్క నినాదమన్న నిజమైందా? ప్రజలకు ఎవరికైనా లాభం జరిగిందా? బేటీ పడావో, బేటీ బచావో జరిగిందా? మేక్ ఇన్ ఇండియా బక్వాస్, सबका साथ सबका विकास, देश का सत्यानाश, डिजिटल इंडिया జరిగిందా? వినబడతలేదు. अच्छे दिन వచ్చిందా? సచ్చే దిన్ వచ్చిందా? अच्छे दिन. అమృత్ కాల్ లేదు, మన్ను కాల్ లేదు, దేశమంతా నాశనం. అమృత్ కాల్ అయ్యిందా? ఆత్మనిర్భర్ భారత్ అయ్యిందా? జన్ధన్ యోజన ఏమైనా లాభం జరిగిందా? ఫసల్ బీమా ఏ రైతు కన్నా వచ్చిందా? దాని తదనంతరం అన్నిటికన్నా ముఖ్యమైంది, నేను గెలిస్తే ప్రతి కుటుంబానికి 15 లక్షలు వస్తాయి. ఇది నరేంద్ర మోడీ 10 ఏళ్ల కిందట చెప్పిండు. వచ్చినాయా ఎవరికన్నా? అన్న సప్పుడు నిలబడతలేదు. 15 లక్షలు వచ్చినాయా? ఇవన్నీ చేసినందుకు నరేంద్ర మోడీ విశ్వగురువా? బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పాలమూరు ఎత్తిపోతలకు మోదీ సర్కారు జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. పాలమూరుకు డీకే అరుణ జాతీయ హోదా తెచ్చారా అని నిలదీశారు. ప్రపంచంలో రూపాయి విలువ దిగజారిపోయిందని, ఇదేనా మోదీ పరిపాలన ఫలితమని నిప్పులు చెరిగారు. తెలంగాణకు కేంద్రం ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేసే పార్టీకి ఓటెయ్యాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం
కట్టుకొని 100 ఉత్తరాలు రాసినాం, బతిమాలినాం. పాలమూరు వెనుకబడ్డ ప్రాంతం, మాకు జాతీయ హోదా ఇవ్వండి అని అడిగినాం. ఇచ్చిండ్రా? ఇప్పుడు నిలబడ్డ డీకే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు, 5 ఏళ్ల నుంచి ఆమెనే ఉన్నది. మరి పాలమూరు జాతీయ హోదా తెచ్చిందా? మరి ఏం ముఖం పెట్టుకొని ఓట్లాడుతూ ఉన్నారు? దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రపంచంలో డాలర్కి అగెనిస్ట్గా మన రూపాయి ఎంత దిగజారిపోయింది? రూపీ వాల్యూ ఏంది? అలా 83 రూపాయలు. ఇది భారతదేశ గౌరవమా? ఇది నరేంద్ర మోడీ పరిపాలన ఫలితమా? 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. ఖాళీలు నింపుతున్నారా? మరి నిరుద్యోగం ఎట్టబోవాలి? నల్ల చట్టాలు తెచ్చి, రైతుల వ్యతిరేక చట్టాలు తెచ్చి ఢిల్లీ దగ్గర రైతులు ధర్నా చేస్తే దాదాపు 750 మంది రైతులు చచ్చిపోయినారు. పోలీసు కంచెలు పెట్టి వాళ్ళని కొట్టినారు తప్ప వాళ్ళని రానియలే. చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు కేంద్ర చట్టం ప్రకారమే నవోదయ పాఠశాల ఇవ్వాలి. మనం 33 జిల్లాలు చేసుకున్నాం. ఒక్కటన్నా నవోదయ పాఠశాల ఇచ్చిండా మోడీ? మరి మన రాష్ట్రానికి, కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రానికి, పేద రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వెయ్యాలి? వేయచ్చునా? నేనేం చెప్తున్నా అర్థమైందా? ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయో అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇయ్యాలి. ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం. నేను ఒక 100 ఉత్తరాలు రాసిన, అయ్యా మాది వెనుకబడ్డ ప్రాంతం, ఇయ్యండి నవోదయ పాఠశాల అంటే ఒక్కటి కూడా ఇయ్యలే, ఒక్కటి కూడా. మరి అటువంటి బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయండి. 157 మెడికల్ కాలేజీలు పెట్టిన దేశంలో మోడీ. మాకు 4 ఇయ్యవని బతిమాలినాం. ఒక్క మెడికల్ కాలేజ్ అన్న ఇచ్చిండా? మరి ఎందుకు ఓటేయాలి మనం? నేను యువకులతో దయచేసి ఒకటే మాట మాట్లాడుతా ఉన్నా. భవిష్యత్తు మీది, తెలంగాణ మీది, ఈ దేశం మీది. ఎవరు పనిచేస్తారో, ఎవరు న్యాయంగా ఉంటారో